దేవత అంశం ఉన్నది ఇక్కడ. ఒక శక్తి ఆమె అంశంలో పుట్టించుకుంటుంది పిల్లలని ఇలవెలుపు రూపంలో. ఇలవెలుపులో ఒకళ్ళు అయితే పూజ చేసేది ఒకళ్ళకి. ఇలవెలుపులు ఉదాహరణకి మీ ఇంట్లో పోచమ్మ తల్లి ఉందనుకో స్వామి, ఇలవెలుపు మీ నాన్న బాగా గమనించాలన్న ప్రశ్న. మగవాళ్ళే పూజిస్తున్నారు ఇలవెలుపులని కదా. అవును. అంటే మీ నాన్న వాళ్ళ భార్య మీ అమ్మ, మీ తాత వాళ్ళ భార్య మీ నాయనమ్మ, తాతమ్మ, ముత్తమ్మ, వీళ్ళందరూ కూడా ఇలవెలుపుకి పోచమ్మకే వత్తాసు పలకాలా. నీ భార్య వచ్చి సడన్ గా నాకు మహంకాలమ్మ నచ్చింది, ఆమె రూపం బాగుంది, నేను పోయి చూసొచ్చిన ఫలకు నోమల అని వచ్చింది అనుకో, ఈమెం కావాలి పోచమ్మ తల్లి అంటున్నా. అంత గొప్ప చరిత్ర అంశంలో ఉన్న నీవు సడన్ గా ఇంకో శక్తిని తీసుకొచ్చి పండగలు చేస్తే ఆ దేవత ఒప్పుకుంటుందా? దేవాది దేవతల నియమాలు పాటించడంలో ఈ పొరపాటు అది